మత రాజకీయాలు సనాతనం నాకు ఇష్టం కూడా లేదు. సరే ఏంటి జీవీ రెడ్డి రాజీనామా టీడీపీ క్యాడర్లో అసంతృప్తి అని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా ఉన్న వాటిల్లోనే వస్తున్న ఎవరి మీద అసంతృప్తి? ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి జీవీ రెడ్డిని. అంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఈ రకంగా ఇబ్బందులు పెడితే ఇబ్బంది అని. సరే, కష్టపడే వాళ్ళు ఏం చేస్తారు సార్ వీళ్ళు? నాకు చిన్న డౌట్ చెప్పండి కొంచెం. నేను 30 ఏళ్ళ నుంచో లేదా ఏదో అంతకుముందు ప్రింట్ మీడియా పక్కన పెడితే టీవీలో వచ్చినప్పటి నుంచి నేను ముఖ్యంగానే ఉన్నాను. కష్టపడి కామెంట్స్ పెట్టాము, కష్టపడి ట్రోల్స్ చేసాము, కష్టపడి వాదించాము. ఇవన్నీ చేయడమేనా కష్టపడడం అంటే? ఒక పార్టీని 40 ఏళ్ళు నిలబెట్టుకోవడానికి 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా మళ్ళీ అధికారంలోకి రావడానికి రాజకీయంగా పడే కష్టం వేరే ఉంటుందండి. అలాగే సామాజిక ఆర్థిక శక్తులు లేదా కార్పొరేట్ శక్తులు, రకరకాల వాళ్ళు, లేదా కొన్ని రోజులు ఎన్డీఏ, కొన్ని రోజులు వీటి మధ్యలో జంఝాటం, వీటన్నిటికీ నిజంగా చంద్రబాబు లేదా ఆయన వెనక లోకేషో లేదా ఆయన వాళ్ళ సైన్యమో చాలా కష్టపడుతుంది. అవును. ఇప్పుడు సరిగ్గా 2 ఏళ్ల కిందటి వరకు వేరే పార్టీలో ఉండి 2 ఏళ్ల ముందు ఇదే ఇలాగే కూర్చున్నప్పుడు మాతో చాలామంది యాంకర్లు మారుతుంటారు, లేకపోతే పార్టీల వాళ్ళు ముఖ్యంగా మారుతూ ఉంటారు. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా అవుతుంటాం వాళ్ళు ఏ పార్టీ నుంచి ఇదయ్యారు అన్న పద్ధతిలో. ఆయన వచ్చాడు, ఓకే, వాగ్దాటి ఉంది, మంచివాడు, తెలుగుదేశం మంచిది అనుకున్నాడు, కండువా వేసుకున్నారు, వెళ్ళి చేశారు. నిజానికి చాలామంది తెలుగుదేశం వాళ్ళకు వచ్చిన దానికంటే జీవీ రెడ్డికి మంచి పదవి తొందరగా వచ్చింది. పదవి రానందుకు ఆయన బహిరంగంగా కూడా అసంతృప్తి వెలిబుచ్చాడు. ఆ స్థాయిలో ఎవరు అసంతృప్తి వెలిబుచ్చాలా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు భరించాడు కదా వాళ్ళ పార్టీ మధ్యలో. మనం చెప్పాలంటే ఇదంతా అయిన తర్వాత ఆయనకు కొన్ని అబ్జర్వేషన్స్ చేశాడు. కార్పొరేషను, డబ్బులు, పదవులు, ఆ ఐఏఎస్ ఆయన దినేష్ కుమార్ ఎవరు తన మాట వినలేదని. సరే, నేను మాట చెప్తా. కార్పొరేషన్ అన్నింటిలో ఈ సమస్య ఉంటుందండి. చైర్మన్ అనేది పొలిటికల్ అపాయింట్మెంట్. అవును. ఎండీ లేదా మేనేజర్ రకరకాల పేర్లతో ఉంటుంది. అది అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. అది ఇప్పుడు నేను వెంటనే వర్మ నువ్వు విషయం మాట్లాడని నువ్వు మాట్లాడలేవు. ఇది నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. నీకు ఆ క్లిప్పింగ్ కావాలి, నువ్వు మీ స్టూడియో మీ పీసీఆర్కు నువ్వు చెప్పాలి, అంతే కదా. ఒక ఐఏఎస్ అధికారి నేను 300 మందిని తీసాను మీరు తీసేయండి అంటే దాన్ని ఒక ఫార్మాట్లో పెట్టడానికి ఆయనకి ఏదో ఫామ్ ఉంటుంది. లేదా ఆయనకు కొన్ని లేదా జీవీ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఆయన వైసీపీతో కుమ్మక్కు అయ్యారు అనుకుంటే దాన్ని నిరూపించడానికి ఆధారాలు చంద్రబాబుకి ఇస్తే చంద్రబాబు లేదు వైసీపీ కుమ్మక్కు అయిన అధికారిని కూడా ఇక్కడే పెట్టు అని ఏం చెప్పడు కదా. అంటే ప్రాసెస్ ఉంటుంది ప్రతిదానికి, ప్రక్రియ. నా ఉద్దేశంలో జీవీ రెడ్డి నాకు బాగా తెలుసు, ఉండడం కూడా ఇక్కడే ఉంటాడు. మా అన్నయ్య వాళ్ళ దాంట్లోనే అప్పుడు చేరినప్పుడు కూడా నాకు తెలుసు. నేను అనేది ఏంటంటే ఆయన పార్టీ మారి పదవి రాకముందు కానీ వచ్చిన తర్వాత తన ఇది చూపించడంలో కానీ హుషారు ఓకే, కానీ కొంచెం మిస్ఫైర్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. కొంచెం తొందరపాటు, కొంచెం తడబాటు, వేగంగా ఫలితాలు చూపించాలనే తాపత్రయం ఇవి కొంచెం బెడిసికొట్టాయేమో అని నేను అనుకుంటున్నాను. దినేష్ కుమార్ను చంద్రబాబు ఎలాగో పక్కన పెట్టారు కాబట్టి ఇంకా సమస్య ఏం లేదు. కానీ ఇదే పద్ధతిలో అందరు ఐఏఎస్ల మీద కనుక ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర ఇలాంటి ఇంప్రెషన్ తెచ్చుకుంటే అది ఏ ప్రభుత్వం పనిచేయలేదు. చంద్రబాబు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు, వాడిని తీసేయి, వీడిని తీసేయి, అతను పనికిరాడు, ఇతను ఏజెంటు, అతను ద్రోహి, వీడు ఎవడు మిగులుతాడు? అందరికీ అందరూ నచ్చరు కదా. అంతే కదా, అందరికీ అందరు నచ్చనక్కర్లేదు, అందరినీ ఉన్న ఫలాన్ని తీసేయక్కర్లేదు. సర్దుబాట్లు అనేవి పునర్వ్యవస్థీకరణ ఏ ప్రభుత్వం మారినా, ఆ ప్రభుత్వం మారి అందరినీ తీసేశారా? నాకు ఒక 20 మంది తెలుసు, 3 ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులు వాళ్ళే. మొన్న ఎవరో ఇంగ్లీష్లో వ్యాసం రాశారు, ఎర్రకోట మీద జెండా ఎగరేసేవాడు మారాడు కానీ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు చాలామంది అలాగే ఉన్నారు అని. కాబట్టి జీవీ రెడ్డి కూడా అలా వచ్చిన వారే కదా. అవును, జీవీ రెడ్డి గారు కూడా అలా వచ్చిన వారే. జీవీ రెడ్డి నేను తప్పు పట్టట్లేదు, ఇంతవరకు నేను ఆయన ఏమీ అనలేదు. కానీ ఈ అసహనంతో వేగంతో ఏదో జరిగిపోవాలి అనుకుంటే పని చేసేవాళ్ళు అంత తొందరపడరు. దాన్ని పద్ధతి ప్రకారం చేయాలి, దొరకకుండా చేయాలి. వాళ్ళకే కేసు కూడా ఉంది చంద్రబాబు మీద, హరిప్రసాద్ గతంలో అవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇంకా రెండోది మీరు అన్న మద్దతుదారులు. సార్, ఈ వీరశైవులు లేకపోతే వీర మహా హరివీర భయంకర అభిమానులు వీళ్ళని నమ్ముకొని రాజకీయాలు నడవు సార్. రాజకీయాలు అధికారులు, అమాత్యులు, పార్టీ శ్రేణులు,
దాన్ని నిర్వహించేటటువంటి కార్యాలయం యంత్రాంగం వీళ్ళ ద్వారా నడుస్తాయి. వ్యక్తులు వస్తుంటారు, మారుతుంటారు. ఎవరు ఆ విధంగా చూస్తే నాకు తెలుసు, నేను రామారావు గారికి వీరాంజనేయ భక్తుడిని అని చెప్పినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రామారావు గారిని ఎన్ని తిప్పలు పెట్టాడో, ప్రతి ఊరూరా తిరిగి మీటింగులు పెట్టాడు. మీరు అలా ఒక అరడజన్ క్యారెక్టర్స్ చూడొచ్చు. ఇప్పుడు మీరు అలా చూస్తే ఎవరు ఎక్కువ తిట్టారో వాళ్ళు ఎక్కువ పొగడ్డం కూడా చూస్తున్నాం. మహిళలు, దళితులు రకరకాల పేర్లతో చెప్తుంటారు. ఆ రోజు ఏం మాట్లాడారు అసలు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక నాయకురాలు ఉంది వాస్తవంగా ఒక స్టూడియోలో ఇలాగే, మీరు ఎప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తారేం సార్, ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మనం వినలేదు, ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా వినలేదంటే సత్యం ఒకటే ఉంటుంది కదా, రాజకీయం డైనమిక్స్ ఒకటే ఉంటాయి. జీవీ రెడ్డి రాజీనామాలో తొందరపడ్డాడు అనే అభిప్రాయం ఆ పార్టీలో చాలామంది పార్టీ వాళ్ళకు ఉంది. మీరు చెప్పిన వీరశైవులకు వీళ్ళకైతే కాదు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. మరి అంత భక్తుడు ఉంటే ఆయన ముందే ఇటు ఉండేవాడు కదా. పైగా ఇంకోటి, ఇది శాశ్వతం అని కూడా మనం ఏం చెప్పలేము. ఆయన తదుపరి ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు బుజ్జగించి నిలబెట్టుకుంటారు. ఎందుకంటే అంతకుముందు పదవి ఇవ్వలేదని అడిగాడు, స్టూడియోలో కూడా మాట్లాడాడు. అవును, అయినా ఆమోదించిందట కదా, రాజీనామాను ఆమోదించారట కదా. ఇప్పుడు ఆమోదించారు నేను చెప్తుంది. ఏమో ఆమోదించాక కూడా నేను మళ్ళీ వెళ్ళి వర్మ కాదు తర్వాత చూసుకుందాం ప్రస్తుతానికంటే ఆగొచ్చు కదా. కాబట్టి అది జరగకపోవచ్చు. ఇంకా తదుపరి అడుగు వేరే పార్టీ మీద వేస్తారని కూడా కొన్ని సోషల్ మీడియా పోస్టులు, వ్యక్తిగత అంశాలు మనం చూడలేం. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఈ డిజిటల్ కార్పొరేషను లేకపోతే అదేది ఫైబర్ నెట్ ఇట్లాంటి వాటిని ఖర్చు పెట్టారు కాబట్టి రెండు ప్రభుత్వాల్లో సద్వినియోగం ఎలా చేయాలో అది ఆలోచించండి. కేసులు, తప్పులు, దుర్వినియోగాలు పక్కదోవ పట్టినా ఉంటే వాటి మీద మీరు చర్య తీసుకోండి, ఏమాత్రం ఇబ్బంది లేదు. బట్ జీవీ రెడ్డి రాజీనామాతో తెలుగుదేశం ఏదో తలకిందులైపోతుందని నేనేమనుకోను. విజయసాయిరెడ్డి పోతే వైసీపీనే కాలేదు, ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శి A2 కేసుల్లో కూడా A2 ఆయన పోతేనే ఏం కాలేదు. కాబట్టి తొందరపడకుండా ఉంటే మంచిదేని మటుకు మిగిలిన తెలుగుదేశం యువ నాయకులకు చెప్పొచ్చు మనం. సరే, తొందరపడితే రాజకీయాల మీద పడండి, మిర్చి రైతుల కోసం పడండి, అమరావతి నిధుల కోసం పడండి, విశాఖ ఉక్కు కోసం పడండి. కానీ తొందరపడిపోయి పదవుల మీద పడిపోవడం, అధికారుల మీద పడడం అంటే మేము ఒక జాబితా ఇస్తాము లిస్టు, ఈ లిస్టు మీద మీరు వెంటనే వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయండి అంటే ప్రపంచంలో ఎవరు వేయలేరు సార్. అవును, ఎవరు వేయలేరు. ఈరోజు హైకోర్టు శ్రీరెడ్డికి అరెస్ట్ చేయొద్దని చెప్తుంది, కోర్టులో వచ్చింది కాబట్టి చెప్తున్నా, లేకపోతే నేను ఇలాంటి విషయాల్లో కూడా పెద్దగా వెళ్ళను. కాబట్టి జీవీ రెడ్డి కొంచెం ఎందుకో తొందరపడే ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా కొంచెం హడావుడి పడినట్టే కనిపిస్తుంది. ఇది మిగతా వాళ్ళకు గుణపాఠంగా ఉంటుంది. చంద్రబాబు టుక్ ఏ ఫార్మ్ డెసిషన్, ఆయన అధికారిని తీసేశారు. అవును, ఈయన రాజీనామాని కూడా ఆమోదించారు. సో రెండింటికి ఆయన తగిన ఇది ఇచ్చాడు. సరే ఏంటి వల్లభనేని వంశీ ఉక్కిరి బిక్కిరి కస్టడీ, పీటీ వారెంటు, సిట్ దరి